రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర తక్షణ సమస్యలే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఈసీ పర్మిషన్తో రేపు కేబినెట్ భేటీ జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియటంతో సొంత నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు మంత్రులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం స్పీడప్ చేశారు నేతలు. రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర తక్షణ అంశాలపైనే చర్చించాలని సూచించింది. జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండలేని అంశాలపై కేబినెట్లో డిస్కస్ చేయాలని తెలిపింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులెవరూ సమావేశానికి వెళ్లొద్దని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాల్ని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంది. మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంవత్సరం ప్రారంభంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. విద్యారంగంపై రేపు సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్లో జరగనున్న భేటీకి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు మిగతా ఉన్నత అధికారులు హాజరు కానున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ముందుగానే నోట్బుక్లు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ సరఫరా చేయాలని ఆదేశించనున్నారు. పాఠశాలల మరమ్మతులు, కొత్త ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రజల వద్దకు పాలన పేరుతో ఖమ్మం రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీసీ రోడ్లు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, విద్యుత్ సమస్యలు ఎక్కువగా తన దృష్టికొచ్చాయన్నారు. దశల వారీగా అన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సమస్యల్ని పరిష్కరించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఆ ప్రభుత్వంలో మీ సీనన్నకి పెద్దపేట రెవెన్యూ అంటే మీరు అడిగే ఈ భూమి పంచాయతీలన్నీ నా దాంట్లోకి వస్తాయి. మీరు అడిగే ఇళ్ల స్థలము నా దాంట్లోనే ఉంటది. మీరు అడిగే ఇల్లు కూడా నేను ఇచ్చేది అంటే నా శాఖ కిందనే ఉంటది. కాబట్టి నేను ఇంకొకళ్ళు ఎవరిని అడగకుండా పాలేరంటే నా సొంత ఇల్లు లాంటిది. కాబట్టి మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో తీర్చే బాధ్యత మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా, మీ పెద్ద కొడుకుగా నాదే అని వేదిక ద్వారా తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని మారుస్తామన్నారు. అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ ప్రభుత్వ స్కూళ్లను గురుకుల పాఠశాలకు ధీటుగా, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేయడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లని ఏర్పాటు చేస్తాం. అది మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ తెప్పడం కోసం నాకున్న నిధులు, ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను వేరే దేని ఖర్చు పెట్టలేదు, కేవలం చదువు కోసం, ఇది కోసం ఖర్చు ఏర్పాటు చేస్తాము. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఉత్తమ్. రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యమన్నారు తీన్మార్ మల్లన్న. 27వ తారీఖున వాళ్ళని ప్రోత్సహించి పోలింగ్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి ఓటు వేయించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లెక్కలు చూసుకో, రాష్ట్రంలోనే ఈ 2 కాన్స్టిట్యున్సీల కాంగ్రెస్ మన పార్లమెంట్ క్యాండిడేట్కి హైయెస్ట్ మెజారిటీ వస్తుంది. అదేవిధంగా నీ ఎన్నికల్లో కూడా ఈ 2 కాన్స్టిట్యున్సీల హైయెస్ట్ మెజారిటీ. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలవాలన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కౌండిన్యాలో గ్లోబల్ గౌడ ఎన్ఆర్ఐ మీట్ అండ్ గ్రీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి. రమేష్ గౌడ్ మండల ఆధ్వర్యంలో పొన్నంని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నిక ప్రచారం ముమ్మరం చేశారు మల్లన్న. క్యాంపెయిన్లో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ పబ్లిక్ గార్డెన్, వరంగల్లోని కేయూ గ్రౌండ్స్లో గ్రాడ్యుయేట్స్ ని కలిశారు. మల్లన్నకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత రియాజ్, మరికొందరు నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియటంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ క్యాంపెయిన్ పై దృష్టి పెట్టారు కాంగ్రెస్ నేతలు.